నమస్తే, నేను పవన్ కుమార్, ధన్వంతరి ఆకుపంచర్ నేచర్ క్యూర్ సెంటర్, కోదాడ. ప్రస్తుతం ఎక్కువగా వినపడుతున్న పేరు హెచ్ఎంపీవీ వైరస్. ఆ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేస్తే నివారణ అవుతుందనేది ఈ వీడియోలో చూద్దాం. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటాప్యూమో వైరస్. ఇది 2001లో మొట్టమొదటిసారిగా నెదర్లాండ్స్లో మొదటి కేసుని కనిపెట్టారు. ఈ పేరు హెచ్ఎంపీవీ అనేది కొత్తది, కానీ దీని యొక్క లక్షణాలు సాధారణ జలుబుకి ఏ రకంగా ఉంటాయో అదే రకంగా ఉంటాయి. కాబట్టి ఇది అంత ప్రాణాంతకమైనది కానీ ప్రమాదకరమైనది కానీ కాదు. సాధారణ జలుబులో ఎటువంటి లక్షణాలు ఉంటాయో, జలుబు కానీ దగ్గు కానీ తేలికపాటి జ్వరం కానీ అటువంటి లక్షణాలే ఇందులో కూడా ఉంటాయి. కాబట్టి దీని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ లేదు. బయటికి వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా ఉండటం, తుమ్ము దగ్గు లాంటివి వచ్చినప్పుడు చేతికి రుమాలు అడ్డు పెట్టుకోవటం, ఎక్కువ జనాల్లో ఉన్నప్పుడు బాహ్య ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్కులు వాడటం వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ వైరస్ చేరే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. చిన్న కర్పూరం ముక్క జేబులో వేసుకొని ఉండటం వల్ల అది న్యాచురల్లీ ఎయిర్ ప్యూరిఫైయర్గా కూడా పనిచేస్తుంది. దాంతోపాటు నోట్లో ఎప్పుడు 2 లవంగాలు వేసుకొని ఉంచుకోవటం, నోటిని పసుపు ఉప్పు కలిపిన నీటితోని తరచుగా పుక్కిలించి వేయటం వల్ల ఈ వైరస్ రాకుండా చూసుకోవచ్చు. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఏ వైరస్కైనా మన శరీరంలో ఉండే ప్రోటీన్ని ఆహారంగా తీసుకొని బతుకుతుంది. కాబట్టి మీకు వైరస్ వచ్చిన లక్షణాలు కనిపిస్తే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకుండా ఉంటే తొందరగా వైరస్ నుంచి విముక్తి పొందవచ్చు.